హాయ్ హలో వెల్కమ్. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు మనం అంకిరెడ్డిపాలెం నుంచి అద్దంకి వెళ్తున్నాం. రండి. ప్రకాశం డిస్టిక్లో అంకిరెడ్డిపాలెం నియరెస్ట్ ఇంకోల్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇదే అంకిరెడ్డిపాలెం విలేజ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. వెనక పక్కే చెరువు అనమాట. ఇది మనకి రైట్ సైడ్ లో కనిపించేది చెరువు. మార్నింగ్ 8 అయింది టైము. స్కూల్ బస్సులు చూసారు ఏ విధంగా తిరుగుతున్నాయో. మంచు కూడా బాగుంది విపరీతంగా. చూడండి ఎలా ఉందో మంచు కూడా. ఇలాంటప్పుడే మనం డ్రైవింగ్ అనేది చాలా నీట్గా నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. మనకి రైట్ సైడ్లో కనిపించేది హై స్కూలు, ఈ స్పీడ్ వెహికల్స్ దగ్గరే గవర్నమెంట్ హై స్కూల్ అనమాట. ఇప్పుడే పిల్లలు కూడా స్కూల్కి స్టార్ట్ అయ్యారు, వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఇడుపలపాడు అనమాట. ఇడుపలపాడు. ఇది ఇడుపలపాడులో కళ్యాణ మండపం. మనకు రైట్ సైడ్ కనిపించేది కళ్యాణ మండపం అనమాట. దేవస్థానం కూడా కనిపిస్తుంది కదా. సీతారామస్వామి వారి దేవస్థానం. ఇడుపలపాడుకి ఇదే మెయిన్ సెంటర్. ఇది మెయిన్ సెంటర్ అన్నమాట. ఇదంతా కూడా ఇడుపలపాడు గ్రామమేనా అనమాట. ఈ టిప్పర్లన్నీ కూడా ఇటు సైడ్ మనకి ద్రోణాదల అని ఉందన్నమాట విలేజ్ ఒకటి. ఆ ద్రోణాదల నుంచి ఈ టిప్పర్స్ అన్నీ తిరుగుతుంటాయి. అక్కడ ఏంటంటే మొత్తం కొండలు ఎక్కువ ఉన్నాయి. ఎర్ర కొండ అంటారు కదా, ఎర్ర గ్రావిల్, అదే ఎర్ర మట్టి కొండలు ఎక్కువ అక్కడ. అది అంతా కూడా చుట్టుపక్కల విలేజెస్కి చుట్టుపక్కల అంతా కూడా ఆ కొండల దగ్గర నుంచే గ్రావిల్ అంతా కూడా సప్లై జరుగుతుంది అనమాట. ఎర్ర గ్రావిల్ ఉంటుంది, ఎర్ర మట్టి అనమాట. దాన్ని మనోడు సైడ్ అయితే ఇచ్చాడు. వెళ్దాం. ఇప్పుడు ఇడుపలపాడు గ్రామం దాటాం మనం.
మర్రి చెట్టు చూడండి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో, ఎంత పెద్ద చెట్టు. ఇక్కడ డేంజరస్ టర్నింగ్ ఒకటి ఉంది అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాలి. ఎవరైనా వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళండి. చాలా డేంజరస్ టర్నింగ్ అనమాట. చిన్న బ్రిడ్జి ఉంటుంది అనమాట టర్నింగ్లోనే. చూస్తున్నారు కదా కాలువ చూడండి ఎంత చిన్న బ్రిడ్జి. చూసారుగా ఇటు సైడ్ ఎక్కువ పొగాకు అలాగే శనగ ఎక్కువ వేశారు. మిర్చి కూడా అక్కడక్కడ మిర్చి కూడా కనిపిస్తుంది మనకి. చూడండి ఇటు సైడ్ మిర్చి ఉంది కొంచెం, ఇటు సైడ్ ఏమన్నా అంత శనగ పొగాకు ఎక్కువగా ఉంది. చూడండి ఇక్కడ మొక్కజొన్న కూడా వేశారు. చూడండి ఈ మర్రి చెట్టు కూడా ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఎంత పెద్ద చెట్టు. సింగిల్ రోడ్ అయినా రోడ్డు బాగానే ఉందిలే, పర్లేదు. మొత్తం పొగాకు ఎక్కువగా కనిపిస్తుంది ఇటు కూడా మనకి. ఈ సైడ్ ఇటుపులపాడు ఇటు ద్రోణాదల సైడ్ కూడా మనకి పొగాకు ఎక్కువగా కనిపిస్తుంది. మిర్చి తక్కువగా కనిపిస్తుంది, ఎక్కడన్నా ఒక చేను కనిపిస్తుంది మిర్చి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వైరస్ అటాక్ అయ్యి, బొబ్బర ముడత వైరస్ అనేది అటాక్ అయ్యి పంట దిగుబడి తగ్గిపోయి బాగా రైతులు నష్టాలు పాలవుతున్నారు. దానికి తోడు రేటు కూడా బాగా తక్కువగా ఉండటం వల్ల మిర్చి తగ్గించేసి పొగాకు వేస్తున్నారు ఎక్కువ. చూడండి ఈత చెట్లు ఇవి కూడా కనుమరుగైపోతున్నాయి, ఎక్కడన్నా కనిపిస్తున్నాయి, మొత్తం కొట్టేస్తున్నారు. అలాగే తాటి చెట్లు కూడా ఒకప్పుడు ఏరియాలో చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట, కానీ బాగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ నుంచి మనం నాగండ్ల కూడా వెళ్ళొచ్చు, 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద చెరువు. మీరు చూస్తున్న గ్రామం వచ్చి సూదివారిపాలెం అనమాట. మనం ఊళ్ళోకి వెళ్ళకుండా కొంచెం అవుట్స్కట్స్లో కూడా వెళ్తున్నాం. రోడ్డు ఇటువైపుగా ఉంది. సూదివారిపాలెం విలేజ్ ఇది. చూడండి గేదెలు ఎలా ఉన్నాయో. ఈ గ్రామాల్లో కొంచెం పాడి పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది అనమాట. సూదివారిపాలెం చుట్టుపక్కల ద్రోణాదల, కలవారిపాలెం, పోదాడ గ్రామాల్లో పుష్ప సంపద ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ విలేజ్ నుంచి నాగండ్లో 3 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు సూదివారిపాలెం మనం క్రాస్ చేసాం. చూస్తున్నారుగా పాల ఆటో పాల క్యాన్స్ తీసుకొని వెళ్తుంది. ఇక్కడ మొక్కజొన్న కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనకి, అలాగే పొగాకు. చూస్తున్నారుగా దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అదే ద్రోణాదల. చెప్పాను కదా ఇందాక, ఎర్రమురుగు గ్రావిల్ అనేది అక్కడి నుంచే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ కొండల నుంచే తవ్వుతున్నారు. చూస్తున్నారు కదా రోడ్డుకి ఇరువైపులా రెడ్గా కనపడుతుంది కదా, అటు ఇటు ఎర్రగా మట్టి అనేది అది అక్కడి నుంచే వస్తుంది అనమాట. ఆ కొండలన్నీ కూడా తవ్వేస్తున్నారు.
ఇదివరకు ఎక్కువగా ఉండే కొండలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. కొండలు కూడా అక్కడ ఒకటి మాత్రమే ఉన్నాయి, అవి కూడా తవ్వేస్తున్నారు. ఈ విధంగా రోడ్లకి, పరిసర ప్రాంత ప్రజల అవసరాల కోసం ఇళ్ళ దగ్గర, కొష్టాల దగ్గర, షెడ్ల దగ్గర మెరక తోలుకోవడానికి కూడా ఈ మట్టినే ఉపయోగిస్తారు అన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే ద్రోణాదులు వెళ్తాం. ద్రోణాదుల నుంచి అట్లా హైవే ఎక్కొచ్చు. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం నాగండ్లలోకి ఎంటర్ అయ్యామన్నమాట. నాగండ్ల విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇటు సైడ్ మనం పోతే పావులూరు వెళ్ళిపోవచ్చు. మనం నాగండ్లలో గుండా పొంగలూరు వెళ్తున్నాం అనమాట. పొంగలూరు టు ముప్పారం నుంచి రేణింగారం నుంచి అద్దంకి. పశువులకి చూడండి మేత ఏ విధంగా బండి మీద తీసుకెళ్తున్నారు. ఇదే నాగండ్ల విలేజ్ అన్నమాట. చూస్తున్నారుగా, రైట్ సైడ్లో చెరువు అనమాట. అది నాగండ్లకి మంచినీటి చెరువు. ఇక్కడ ప్రతి విలేజ్లో చెరువు ఉంటుందన్నమాట. త్రాగునీరు కోసం ఉపయోగిస్తారు. పిల్లల వ్యాను స్కూల్కి బయలుదేరారు. పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు మనం నాగండ్ల విలేజ్ క్రాస్ చేసేసాం. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చెరువు. చూడండి, రైతు కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో పొలాలకు వెళ్తున్నారు అన్నమాట. చూడండి, మన ప్రయాణం పచ్చని పొలాల మధ్య గుండా ఏ విధంగా సాగుతుందో. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 8 అయింది, 8:30 అవుతుంది. క్లైమేట్ కూడా బాగుంది. మంచు ఇప్పుడే తగ్గిపోయింది. సూర్యుడు బయటకు వచ్చాడు. చూడండి, రోడ్డుకి అటు ఇటు చెట్లు, పొలాలు, తాటి చెట్లు. రోడ్డు కూడా బాగుంది. మన జర్నీ బాగా సాగుతుంది. ఇక్కడ కూడా చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది, నిదానంగా చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం కల్లంవారిపాలెం అనే విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే కల్లంవారిపాలెం అన్నమాట. చూస్తున్నారుగా, చూడండి, ఇదే కల్లంవారిపాలెం. మీకు లెఫ్ట్ సైడ్లో చిన్నపిల్లలది గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిఎస్ అంటాం కదా, ప్రైమరీ స్కూల్. ఇక్కడ హై స్కూల్ లేదు. ఈ ఊరు వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న బోదాడ గ్రామానికి హై స్కూల్ కోసం అక్కడికి వెళ్తారు పిల్లలు. అలా కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి, కాన్వెంట్స్కి వెళ్ళిపోతారు.
చూసారా కట్అవుట్స్ ఎలా పెట్టారో. జగన్ అన్నవి. ఇప్పుడు మనం కలమారుపాలెం విలేజ్ క్రాస్ చేసేసాం. చూస్తున్నారుగా స్కూల్ బస్సులు వస్తున్నాయి. దగ్గరలోనే ఇంకోళ్ళు ఉండటం వల్ల ఇక్కడ నుంచి అందరూ కూడా ఇంకోళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారనమాట. ఇప్పుడు మనం చిన్న మల్లవరం అనే గ్రామంలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంది బ్యాంకు. మనం చిన్న మల్లవరం గ్రామం కూడా క్రాస్ చేసేసాం, అయిపోయిందనమాట. చూడండి పచ్చని చెట్లు, పక్కనే అందమైన పొలాలు, మధ్యలో మన రోడ్డు. ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి చెట్లు, ఎత్తైన చెట్లు ఎలా ఉన్నాయి రోడ్డు కట్టు ఇటు. ఇప్పుడు మనం పొంగులూరు, ఇది మండలం హెడ్ క్వార్టరు, పొంగులూరు మండలంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇంకోళ్ళు వెళ్తాం. మనం స్ట్రైట్గా పొంగులూరులోకి వెళ్దాం, ఎందుకంటే మనం అద్దంకి వెళ్ళాలి కాబట్టి పొంగులూరు నుంచి వెళ్ళాలి. ఇంకా నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి మనకి ఇంకోళ్ళ నుంచి. పొనుగు మీదుగా, అలాగే పావులూరు మీదుగా, అట్లాగే ఈ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఇంకోళ్ళు వెళ్ళి ఇంకోళ్ళ నుంచి వెళ్ళొచ్చు, గంగారం మీదుగా ఇంకోళ్ళ నుంచి కొనుక్కు వెళ్ళి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పొంగులూరు అన్నమాట. ఇది పొంగులూరు సెంటర్. ఇది మెయిన్ రోడ్ పొంగులూరులోకి. లెఫ్ట్కి వెళ్తే సెంటర్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం. చూసారు కదా పొంగులూరు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ముప్పారం వరకు డబల్ రోడ్ అనమాట. కానీ అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండదు, అన్ని గతుకులు గుంతలతో ఉంటుంది. ఈ మధ్య కొంచెం ప్యాచ్ వర్క్ వేశారు అక్కడక్కడ. ఇది డబల్ రోడ్ ముప్పారం వరకు ఉంటుంది అనమాట. ముప్పారం నుంచి మనం నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతాం. మనకి ముప్పారం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో. జై హనుమాన్, జై వీరాంజనేయ. ప్యాచ్ వర్క్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది, ఇక్కడ నుంచి వేస్తున్నారు. చూస్తున్నారుగా. ఇటు సైడ్ కొంచెం మాగాని ఎక్కువగా పండిస్తారు అనమాట. అంటే వరి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. వరి ఎక్కువగా వేస్తారు.
చూస్తున్నారుగా. కొన్ని అయితే కటింగ్ అయిపోయి కోతలు కూడా అయిపోయి కుప్ప కూడా నూర్చారు. చూస్తున్నారుగా రోడ్డు వర్క్ జరుగుతుంది మొత్తం. తాటి చెట్లు చూడండి, ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి బాగా. మనం ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి, ముప్పారం వెళ్తున్నాం కాబట్టి. ఆ రూట్ కూడా మనం ఒక విలేజ్ తగులుతుంది, అది ఆ విలేజ్ క్రాస్ చేస్తే మళ్ళీ మనం ఇందాక వచ్చిన రూట్లోనే కలవారపాలెం దగ్గర మల్లవరం మధ్యలో కలుస్తాం అన్నమాట. తాటి చెట్లు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా. చూడండి ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, కళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి బాగా. మనం ముప్పావరం అంటారు, ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇక్కడ నుంచి అద్దంకి, మేదరమెట్ల, అట్లాగే మార్టూరు వెళ్ళొచ్చు అనమాట. మార్టూరు వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. అలాగే లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి మేదరమెట్ల మీదుగా ఒంగోలు వెళ్ళిపోతాం. హైవే అనమాట, ఇది నేషనల్ హైవే. లెఫ్ట్కి వెళ్తే ఒంగోలు వెళ్ళిపోతాం, అట్లాగే రైట్కి వెళ్తే మార్టూరు, గుంటూరు, విజయవాడ వెళ్ళిపోతాం. ఇది ముప్పవరం సెంటర్ అనమాట. విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. ముప్పవరం క్రాస్ చేసి మనం నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిపోయాం అన్నమాట మనం. ఇక్కడ నుంచి మధ్యపాడు 26 కిలోమీటర్లు, మేదరమెట్ల 12, రేణంగివరం 4. మనం రేణంగివరం నుంచి రైట్కి తీసుకొని అద్దంకి వెళ్ళిపోవాలన్నమాట. హైవేలో ఏముంటుంది మనం చూడటానికి, లారీలు, బస్సులు, వెహికల్స్ తప్ప. అదే విలేజెస్లో గుండా జర్నీ అంటే మస్తు మజా వచ్చింది. అదే రోడ్స్ బాగుంటే కరెక్ట్గా జర్నీ సాఫీగా సాగిద్ది. రోడ్లు బాగాలేకపోతే కొంచెం డిలే అయ్యింది. మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి కొంచెం నిదానంగా లేట్గా వెళ్తాం అంతే. ఇక్కడ హైవేలో నుంచి మనం రైట్ తీసుకుంటే జాగర్ల ముడివారిపాలెం వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఒంగోలు 40 కిలోమీటర్లు అన్నమాట. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి కట్ అయిపోవాలి, హైవేలో నుంచి దిగాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒంగోలు వెళ్ళిపోతాం కాబట్టి మనకు పని లేదు, మనం అద్దంకి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి ఆటో వెళ్తున్న కల్లి మనం వెళ్ళాలి. హైవేలో నుంచి డివైడ్ అయిపోవాలి మన పక్కకి. ఇది రేణంగివరం అన్నమాట. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రేణంగివరంలో ఇదొక జంక్షన్ లాగా అనమాట, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకి. ఇక్కడ పెట్రోల్ బంక్స్, రెస్టారెంట్స్, వైన్స్, హోటల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి.
ఇది రానంగివరం. రానంగివరం కంప్లీట్ చేసేసాం, క్రాస్ అయిపోతున్నాం అన్నమాట. క్రాస్ అయిపోయాం. మనకి ఇక్కడ నుంచి అద్దంకి 7 కిలోమీటర్లు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ, పచ్చని చెట్లు, చాలా బాగుంది కదా. ఇక్కడ మీకు ఒక మర్రి చెట్టు చూపిస్తాను చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు చూస్తున్నారుగా, ఓడలు అవి. అదే దీని మీద కొన్ని వందల గబ్బిలాలు ఉంటాయి, పెద్ద పెద్దవి వందల గబ్బిలాలు. వందలు ఉన్నాయో వేలల్లో ఉంటాయో తెలియదు, అన్నీ ఉంటాయి అన్నమాట గబ్బిలాలు, పెద్ద పెద్దవి. అవి చిన్న చిన్నవి కూడా కాదు. ఇది కశ్యాపురం అన్నమాట విలేజ్. మనం కశ్యాపురం కూడా క్రాస్ చేసేసాం. సైడు ఎక్కువగా సుబాబులు, జామాయిలు ఎక్కువ వేస్తారనమాట కలపకి. అంటే అంతర పంటలతో పాటు అంటే పొగాకు, మిర్చి అవి వేసినా కూడా ఇక్కడ ఎవరో మునగ చేను వేశారు. అట్లాగే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా కలపకి వెళ్ళేది సుబాబులు, అట్లాగే జామాయిలు సరిగా ఆ తోటలో ఎక్కువ వేస్తారనమాట. అంటే చెప్పా కదా సుబాబుల తోట రైట్ సైడ్లో కనిపిస్తుందా చూడండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్, మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఈ సుబాబుల తోటలనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మేబీ ఇక్కడ రైల్వే ట్రాక్ పడుతుంది, మరి వర్క్ అయితే జరుగుతుంది ఫ్లైఓవర్కి. అయితే హైవేనా, చూస్తున్నారుగా సుబాబుల తోట చాలా పెద్దది. పొగాకు ఎక్కువ వేశారు ఇక్కడ సైడ్ మనకి. చూడండి ఇంకోటి సుబాబులు చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా సుబాబుల తోటలే. పొలం పనుల కోసం ఆటోలో ఏ విధంగా వెళ్తున్నారు చూడండి, రైతు కూలీలు, కష్టాన్ని నమ్ముకున్న వారు. ఇప్పుడు మనం అద్దంకిలోకి టౌన్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కొత్తగా కట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. మనం అద్దంకిలోకి ఎంటర్ అయ్యాం. మనం అద్దంకి సెంటర్కి ఎంటర్ అయ్యాం అనమాట. ఇది ఒక సెంటర్ అద్దంకిలో, ప్లస్ సర్కిల్ కూడా ఇదే. ఎందుకంటే ఈ సర్కిల్ దగ్గర నుంచే మనం దర్శి వెళ్ళొచ్చు, దర్శి నుంచి పొదిలి వెళ్ళొచ్చు స్ట్రైట్గా వెళ్తే. అట్లాగే మనం రైట్కి వెళ్తే మనం హైదరాబాద్ రూట్ అనమాట.
అట్లాగే లెఫ్ట్కి వెళ్తే ఒంగోలు వెళ్ళిపోతాం. అట్లాగే ఇప్పుడు మనం వచ్చిన రూట్లో వెళ్తే ఇంకొల్లు, చీరాల వెళ్తాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద సర్కిల్ పాయింట్. చూసారుగా వెహికల్స్ అన్నీ ఎలా అవుతున్నాయో. ఇక్కడ సర్కిల్ అనేది ఏమి ఉండదు. సరే, మనం అద్దంకి అయితే వచ్చాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి. బాయ్, ఉంటాను.